నమస్కారంలో నా పేరు గంగలగుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీ అంటే వచ్చే ఆదివారం రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నుంచి జిల్లా మరియు రాష్ట్ర కన్వీనర్ రాయలసీమ కన్వీనర్ పాటిల్ రామకృష్ణారెడ్డి అన్న గారు, కృష్ణారెడ్డి సారు, ఇక్కడున్న మన సోమిరెడ్డి అన్న, అయితేనేమి హనుమంత్ రెడ్డి అన్న, మధు అన్న, ఇలా అందరూ చాలా మంది పెద్దలు అందరూ కలిసి ఇక్కడ కొన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం దగ్గర కొన్ని మార్పులు చేర్పులు చేసి బాగా అన్ని విధాలుగా చక్కగా తీర్చిదిద్దారు. దీన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి ఆ రోజున ఏదైతే ఆదివారం రోజు జరుగుతుందో ఆ రోజున మన పుర ప్రముఖులు, రెడ్డి కులస్తులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులందరూ పాల్గొంటారు. ఆ రోజున ఆయన చరిత్ర గురించి, ఆయన గురించి చెబుతారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రెడ్డి బంధువులంతా హాజరయ్యి విజయవంతం చేయాలని, కులాలకు మతాలకు అతీతంగా ఆయన దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం పోరాడి బ్రిటిష్ వారి చేతిలో ఉరికంబం ఎక్కిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. కాబట్టి ఆయన అందరూ స్మరించుకొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించే విధంగా ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ రోజు కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటలకు లలిత కళా పరిషత్ దగ్గర నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వేషధారణతో మన సోమిరెడ్డి గారు అక్కడ గుర్రం మీద ర్యాలీగా వస్తారు ఇక్కడికి. ఆ తర్వాత ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత రక్తదాన శిబిరం ఉంటుంది. అదేవిధంగా ఆర్ట్స్ కళాశాలలో ఉన్న ఆడిటోరియంలో వర్ధంతి సభ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటిలో రాజకీయాలకు, హోదాలకు, కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని మేము నిర్వహించే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి, ఏపీ రెడ్డి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడిగాను, రాయలసీమ కన్వీనర్ గాను కొనసాగుతున్నాను. మన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 179వ జయంతిని వర్ధంతిని పురస్కరించుకొని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని సుందరీకరించే కార్యక్రమం కూడా చేపట్టాము. దాతలచే ఇవ్వబడిన వివిధ రకాల సమీకరించుకొని విగ్రహాన్ని పూర్తిగా సుందరీకరించాము. 22వ తారీఖు ఆదివారం ఆవిష్కరింపబడుతుంది ఆ విగ్రహం. అనేక మంది రెడ్ల యొక్క చరిత్రలు కూడా మనకు తెలియజేయడానికి ముఖ్యుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని మీరందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మీకాంతారెడ్డి హైదరాబాద్ వారిచే ప్రచురింపబడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పుస్తక ఆవిష్కరణ మరియు ఆర్ట్స్ కాలేజీ నందు సమావేశము, తదుపరి రక్తదాన శిబిరము, ఆ తదుపరి దాతలచే నిర్వహింపబడుతున్న భోజన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమానికి విరివిగా మీరందరూ రెడ్ల మొత్తంతో పాటు అందరి వాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అందరూ సాధారణంగా మనం గర్వంగా చెప్పుకోవడానికి ఆయన వర్ధంతికి అందరూ హాజరై సభను దిగ్విజయం చేయవలసిందిగా మరీ కోరుచున్నాను.